ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినటువంటి ప్రతిపక్షాలకు మీరేం చెప్తారు? వాళ్ళని చెంప చెల్లుమనే విధంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ మున్సిపల్ వ్యవహారంలో స్పష్టంగా చెంప చెమలే విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి గతంలో ఎప్పుడైతే మీరు రాజకీయ విభజన చేసినటువంటి మీలాంటి దుర్మార్గుల్ని మీలో బొందబెట్టిరు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజల యొక్క అదొక మేధస్సు ఒక రాజకీయం ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్ని విధ్వంసాలు చేసిన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని తెలంగాణ ప్రజానికి స్పష్టంగా సముఖంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన మహేష్ కుమార్ గారు ఆదేశించు రేపు ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన తెలంగాణ ప్రజానికానికి ఎప్పుడు మేము వినపడి ఉంటాం. ఈ విజయంతో సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? గాంధీ భవన్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన్న పెంచిన ప్రతి వాళ్ళు సంబరాలు ఉంటాయి. అధికారికంగా ఎవరున్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా భావించి మేము ముందుకెళ్తా ఉంటాము. ఎక్కడ ఉన్నా కూడా రాజకీయ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిన తెలంగాణ ప్రజానికానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇది పరిస్థితి. మొత్తంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేసినారు. అంటే మొత్తం 90% కాంగ్రెస్ గెలవబోతుందని కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా ఏదో కేవలం అంటే అనుకున్న ఫలితాలు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదేవిధంగా మెజారిటీ స్థానాలు గెలుస్తున్నప్పటికీ కూడా అనుకున్న ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అదేవిధంగా సర్వేలు చెప్పినటువంటి వాటి ప్రకారం అయితే ఫలితాలు అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు అయితే గెలవబోతుందని కూడా కాంగ్రెస్ ధీమాలో ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా సాయంత్రం 4 గంటల వరకు ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మొత్తానికి అధికార కాంగ్రెస్ అయితే సంబరాలకు సిద్ధమైంది. పెద్ద ఎత్తున గాంధీ భవన్లో కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పటాన్చెరు నుండి మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. సమాచారం ప్రకారం అధికార పార్టీ హవా అయితే కొనసాగుతుంది. అయితే వన్ సైడ్గా ఉందనుకున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం టగ్ ఆఫ్ వార్గా నడుస్తున్న పరిస్థితి ఉంది. అధికార పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల నెక్ అండ్ నెక్ ఫైట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 530 వార్డులకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 240కి పైగా వార్డులను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ 65 వార్డులను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లో 67 వార్డులను అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు పటాన్చెరుకు సంబంధించి 5 మున్సిపాలిటీలకు సంబంధించేసి ఇప్పటికే 3 మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. మరొక 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక రకంగా ఉంటే ఇక్కడ పటాన్చెరులో మాత్రం చాలా కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పార్టీ మారిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా గెలిపిస్తా అని చెప్పేసి అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు జరిగిన 5 మున్సిపాలిటీలకు సంబంధించేసి 3 మున్సిపాలిటీల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకొని అక్కడ మున్సిపాలిటీలను అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 8 వార్డులను తెలంగాణ జాగృతి సంబంధించి వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై సింహం గుర్తుపై పోటీ చేసి 8 వార్డులను అయితే కైవసం చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అంటే అక్కడ మొత్తం వార్డులు ఎన్ని దానికి సంబంధించి ఇప్పటివరకు 8 వార్డులు అయితే వాళ్ళు కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా తెలంగాణ జాగృతి అంటే అధికారికంగా వాళ్ళు పార్టీ ప్రకటించలేదు. కానీ అక్కడ వాళ్ళు ఏదైతే బీఫామ్స్ లేకపోయినప్పటికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై అంటే సింహం గుర్తుపై పోటీ చేసి 8 వార్డులను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని దాదాపు 4 వార్డుల్లో కూడా తెలంగాణ జాగృతికి సంబంధించిన అభ్యర్థులు గెలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే వాళ్ళు దాదాపు ఇప్పటివరకు 12 వార్డుల్లో ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచినట్టుగా సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఓటర్లు ఎవరైతే
సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది కొంత ప్రభావం చూపించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీలన్నీ కూడా అంటే గతంలో చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మొత్తం కూడా అధికార పార్టీకి ఏకపక్షంగా వచ్చాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం నువ్వా నేనన్నట్టుగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 18 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఫలితాలు అంటే మున్సిపాలిటీల వారీగా ఫలితాలు మరికొద్దిసేపట్లో మొత్తం కూడా వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నది అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల మొత్తం కూడా మున్సిపాలిటీలు అన్ని సంబంధించిన సమాచారం అంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అభ్యర్థులు గెలుస్తున్నారో గెలిచిన వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గెలిచిన అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు పెద్ద సంఖ్యలో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. తమ అభిమాన నేత గెలిచారంటూ కూడా వాళ్ళు అయితే ఎన్నికల కోసం కష్టపడ్డ వాళ్ళంతా కూడా ఇప్పుడు తమ నేత గెలవడంతో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని అయితే చాటుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల నెక్ అండ్ నెక్ ఫైట్ ఇచ్చేసి టగ్ ఆఫ్ వార్ అంటే వన్ సైడ్ అవుతుంది అనుకున్న ఎన్నికలు మాత్రం చాలా టగ్ ఆఫ్ వార్ గా నడిచిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కువ స్థానాలను కూడా కైవసం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చాలా చోట్ల ఇండిపెండెంట్లు అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు పోటీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పోటీ చేస్తూ గెలిచిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం 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 మీరు పోటీ చేశారు కదా, ఎట్లా ఉంది? మేము పోటీ చేసినాము, మాకు గెలుస్తామని మేము నమ్మకమే ఉండే మాకు ముందైనా. మొత్తంగా చూస్తే పోటీ చేసిన అభ్యర్థులు గెలవడం జరిగింది. వాళ్ళంతా కూడా అంటే ఈ ఎన్నికల్లో గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు పోటీ చేశారు, గెలిచారు కదా, ఎట్లా గెలిపించుకున్నాం? బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం, మంజులా జనార్దన్ రెడ్డి. అయితే ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ లీడర్ మీద కాంగ్రెస్ సీనియర్ లీడర్. అయితే ఇక్కడ పటాన్ చెరువుకు సంబంధించి 5 మున్సిపాలిటీలో కూడా చాలా కీలకంగా ఉన్నాయి ఎన్నికలు. వీటికి సంబంధించి అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నెక్ అండ్ నెక్ ఉంది. ఎట్లా ఉంది? బీఆర్ఎస్ బాగుంది, కష్టపడ్డా గెలిపించినాం. మంజులా జనార్దన్ రెడ్డిని మంచి కాంగ్రెస్ లీడర్ మీద గెలిపించినాం. 3 సార్లు సర్పంచ్ చేసిన ఆయన మీద టీఆర్ఎస్ గెలిపించినాం. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో గెలిచిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్కువ కూడా ఏదైతే మున్సిపాలిటీలు 5 మున్సిపాలిటీలు ఉన్న పటాన్ చెరువుకు సంబంధించి 5 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా మరొక 2 మున్సిపాలిటీల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇస్నాపూర్కు సంబంధించి మొత్తం 26 వార్డులు ఉంటే ఇప్పటికే 11 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 4 ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితి. 3 వార్డులకు సంబంధించిన ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు అంటే వారు గెలిచినట్టుగా ఏ వార్డు నుంచి గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారు ఏంటంటే దానికి సంబంధించి వాళ్ళకి అధికారికంగా రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళకి ఏదైతే గుర్తింపు ఉంటుందో వాళ్ళకి గుర్తింపు ఫామ్ అంటే గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చే గుర్తింపు ఫామ్, ఈ అభ్యర్థి గెలిచాడని చెప్పి గుర్తింపు ఫామ్ రిటర్నింగ్ అధికారి అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళంతా కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే దాదాపు 540 పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది వార్డులను. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి 240 పైగా వార్డులను గెలుచుకోవడం జరిగింది. మరోవైపు ఇటు బీజేపీ కూడా దాదాపు 65 స్థానాల్లో వార్డులను గెలుచుకోవడం జరిగింది. మరోవైపు ఏదైతే ఇండిపెండెంట్లు ఎక్కువ శాతంలో ఈసారి ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలిచిన పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్లు ఎక్కువ సంఖ్యలో గెలిచిన పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడంలో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల నువ్వా నేనన్నట్టుగా సాగింది, ఇద్దరికి కూడా సమానంగా వచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి చోట్ల ఇండిపెండెంట్లే చాలా కీలకంగా మారుతున్నారు. వాళ్ళని ఎవరు ముందుగా గుంజుకుంటే వాళ్ళకే ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కూడా ఇప్పటికే ఏదైతే తమ అభ్యర్థులు గెలిచారో వాళ్ళకి సంబంధించేసి వాళ్ళ గెలిచిన సంబరాలకు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్లందరినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రంగంలోనే కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులు వాళ్ళని పోలీసులు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరు కూడా సంబరాలు చేసుకోవద్దంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం గెలిచిన నేతలు సంబరాలు చేసుకుంటే మాత్రం ఓడిపోయిన వాళ్ళంతా కూడా సైలెంట్గా
వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎక్కువగా ప్రభావం చూపించారు. ఏకపక్షంగా జరుగుతాయని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా కేవలం కొన్ని మున్సిపాలిటీల్లోనే ఏకపక్షం సాగింది. మిగతా చోట్ల మాత్రం నెక్ అండ్ నెక్ పోటీ జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా పరిస్థితి చాలా ఏదైతే నెక్ అండ్ నెక్ ఫైట్ జరిగిందో అక్కడ ఇండిపెండెంట్కి సంబంధించి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. వాళ్ళని ఎవరు గుంజుకుంటారనేది చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలను ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా చాలా చోట్ల పోటీ బీఆర్ఎస్ పార్టీ నామమాత్రం పోటీ ఇస్తుంది అనుకున్నప్పుడు కూడా గట్టి పోటీ ఇవ్వడంతో ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంటున్న పరిస్థితి. బీజేపీ కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి తన ప్రతాపం చూపించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పై తెలంగాణ జాగృతి అభ్యర్థులు కొన్ని చోట్ల పోటీ చేశారు. ఇప్పటికే 12 వార్డులను వాళ్ళని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఇండిపెండెంట్లు అనేది చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ స్థానాలను ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అవసరమైన ఇండిపెండెంట్లకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఇస్నాపూర్లో ఎక్కువ వార్డులు గెలుచుకున్న నేపథ్యంలో బైక్ ర్యాలీలు జెండాలు పట్టుకుని బీఆర్ఎస్ జెండాలు పట్టుకుని వాళ్ళంతా కూడా ర్యాలీలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం వాళ్ళని అనుమతించే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. వెహికల్ ర్యాలీలు అవన్నీ తీసుకున్న పరిస్థితి, సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంది. ఇప్పటికే దాదాపు 18 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మధ్యాహ్నం తర్వాత ఫలితాలు మరింతగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఫలితాలు వెల్లడే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయి, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత కార్పొరేషన్ సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. రైట్ థ్యాంక్ యూ రామ్ నరేష్. అయితే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్ కనిపిస్తోంది, ఆ తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ కనిపిస్తోంది. కానీ వీటన్నిటిని ఒక పక్కన పెడితే ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ మాత్రం జాగృతి పార్టీ కైవసం చేసుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పుడే రీసెంట్ గా పార్టీకి సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే మొదటిసారిగా